టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 12:40 అయితే అవుతా ఉంది నైటు. ఇంకా మా గుజరాత్ బార్డర్ వెనకాల దాటేసుకొని తర్వాత నెక్స్ట్ మహారాష్ట్ర బార్డర్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపించేదంతా మహారాష్ట్ర బార్డరు, నవాపూర్ అన్నమాట ఇదంతా. ఈ నవాపూర్ బార్డరు ఇంకా మనంలో దాటుకుని ముందుకు వెళ్ళిపోతే ఇంకా మొత్తం మనకి మహారాష్ట్ర అయితే ఎంటర్ అయినట్టు లెక్క. ఇంకా గుజరాత్ అంతా దాటేసుకొని మనం ఇంకా మహారాష్ట్రలోకి అయితే ఎంటర్ అయినట్టు అనమాట. ఈ బార్డర్ కాటాల మీద వెళ్ళి మళ్ళీ సేమ్ మొన్న ఎలాగైతే కాటా మీద కాటా వేసుకొని ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫార్మల్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అక్కడ ఇచ్చి వచ్చేస్తే పని అయితే అయిపోతుంది అనమాట. మొన్న ట్రిప్ వచ్చేసి మనకి 25 టన్నులే లోడ్ తీసుకుని అయితే వెళ్ళాం. ఏ ఇబ్బంది ఏం లేదు అప్పుడు, కానీ ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఎట్లో మనకి ఫుల్ 30 టన్నులు అయితే కరెక్ట్గా లోడ్ అయితే వేసుకున్నాం పాసింగ్ లోడు. ఇంకా టైం కూడా మనకు కూడా 1:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ అంతా దాటేసాం. దాటిన తర్వాత ఇంకా టీ స్టాల్ దగ్గర బండి ఆపి టీ అయితే తాగాం. అన్నకైతే బండి ఇప్పుడే లేపి అన్నకైతే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడ నుండి అన్నీ డ్రైవింగ్ చేసుకొని ఇంకా అన్న ముందైతే మన ఇంకో బండి అయితే ఉంది కదా ఆదూరు బండి, ఆ బండి వెనకాల అయితే ఫాలో అవుతాడు అనమాట. అన్న ఇంకంతా నీదే వీడు ఉండదు అంతే. ఇంక అన్న ఉఠే రన్నింగ్ ఇంకా బండి వెనకాల ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా అన్నకి రోడ్దా చూడండి అట్లయితే ఉన్నాయి. చూద్దాం ఏదైనా మన బండికి సూట్ ఏదైనా ఉంటే తీసుకుందాం. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 9 అయితే అవుతా ఉంది. షిరిడి దగ్గరలో అయితే ఉన్నాం. మన ఊర్లో ఫ్రెండ్ ఒకరు తెలిసిన వ్యక్తే బండికి కట్టేదానికి బట్టలు కావాలన్నా కంపల్సరీ తీసుకొని ఆ ఏరియా వెళ్ళావు కదా నువ్వు, ఒకసారి ఏదైనా చూడనా అని అయితే అన్నారు అనమాట. చూద్దాం మరి ఇక్కడ ఏదైనా మన బండి కూడా ఏదైనా సూట్ ఏదో ఉంటే తీసుకుందాం. 2 జోళ్ళు అయితే తీసుకున్నాం. మన బండికి ఒక జత అయితే తీసుకున్నాం అంట. మా ఫ్రెండ్ బండికి అయితే ఒక జత అయితే తీసేసుకున్నాం. కలర్లు అయితే బాగున్నాయి. చూద్దాం మన బండికి షో వచ్చేస్తే కడదాం, లేకపోతే ఇందులో అయితే మనం 2 బండి కట్టేదానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెట్లు, ఈ చెట్లు అయితే తీసుకున్నాం అంట ప్లాస్టిక్వి. 2 అయితే కట్టించేస్తా ఉన్నాం. మనకి నైట్లో వచ్చేసి సైడ్లోన ఇండికేటర్ బల్బ్లో పార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆ పార్కింగ్ బల్బ్ వేసినప్పుడు నైట్లో బాగా మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పి నేను 2 అయితే తీసుకున్నాను అనమాట. 2 అయితే ఫిట్ చేపిస్తా ఉన్నాను. టీప్ వేసి బాగా సుడుతున్నాడు అనమాట. ఆ తర్వాత బట్టలు కూడా తీసుకున్నాను. అవి మనకి బండికి కరెక్ట్గా ఏ ప్లేస్లో కడితే బాగుంటుంది ఆ ప్లేస్ అయితే కట్టేసుకుందాం, లేకపోతే ఇంకా అది ఎవరికైనా ఇచ్చేస్తాం. ఆల్రెడీ మా ఫ్రెండ్కి అయితే 2 అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా అతనికి ఏమన్నా కావాలనుకుంటే ఆయనకే ఇచ్చేద్దాం. అన్ని బండికి సంబంధించిన షో సంబంధించేవి అనమాట. మొత్తం లారీకి కానీ మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలో అన్ని షో అనమాట. అందులో వచ్చేసి మనం 2 బట్టలు ఇవైతే తీసుకున్నాం. మన ఏరియాలో అయితే ఇట్లా షోగా ఇట్లా అన్నీ దొరకవు అనమాట. ఎంతమన్నా ఇక్కడ బయట వచ్చినప్పుడే దొరికేది అంతే. చూడొచ్చు ఇక్కడ కూడా రైట్ సైడ్ కూడా పెట్టినారు అనమాట. అంటే బెడ్షీట్లు కానీ దీంట్లో కానీ షోకేసి బట్టలు కానీ అవి కానీ చూడొచ్చు. వీళ్ళంతా ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళు వచ్చేసి రాజస్థాన్, పాలి, జోధ్పూర్ ఆ ఏరియాలో వాళ్ళంటే వీళ్ళంతా ఏదో బతుకు తెరువు కోసం ఇలా రోడ్డు మీద వచ్చి ఇలా పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు వీళ్ళు వచ్చి. కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి మనం అహ్మద్ నగర్ దాటేసి ఒక డాబా దగ్గర సైడ్ అయితే బండి అయితే ఆపేసాం. టైం వచ్చేసి మధ్యాహ్నం కరెక్ట్గా 2 అయితే అవుతా ఉంది. ఇంకా మేము కూడా వంట అయితే చేసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోదామని చెప్పి ఒక డాబా దగ్గర భోజనం చేద్దామని చెప్పి ఆపేసాం. వంట అవన్నీ చేసుకునే వాళ్ళమే, కాకపోతే వంట గింట చేసుకుంటే టైం అవుతుందని చెప్పి ఇంకా మన గుడి కూడా ఇక్కడ నుండి కరెక్ట్గా 230 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంక ఎందుకులే ఇంకా బయట తినేసి వెళ్ళిపోదాం డాబాలో అని చెప్పి డాబాలో అయితే దాల్ ఫ్రై రొట్టె అయితే చెప్పేసుకున్నాం. ఇంకా అలాగే బండ్లో అన్నం కూడా ఉండేదన్నమాట, సద్దన్నం. ఇంకా సద్దన్నం వేస్ట్ చేయకూడదు ఎందుకని చెప్పి మహమ్మద్ భాయ్ వద్దన్న అది కూడా డాబాలో తీసుకొని మన మీద దాంట్లోకి కాయగూర ఏదని చెప్పి తిందామని చెప్పి అయితే అది కూడా తీసుకొచ్చేసాం. అన్నం వచ్చేసి వేస్ట్ అయితే చేయకూడదు అనమాట. అన్న పాలసీ అది, మనకు కూడా అదే. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ తినాలి. డాబాలో 2 కోడిగుడ్లు అండా మసాలా అయితే చెప్పాం. ఒక అండా మసాలా వచ్చేసి 2 కోడిగుడ్లు మసాలా దానికి వేసిన దానికి 120. ఆ రొట్టెలు తిందాం తందూరి రొట్టెలో. ఒకటి దాల్ ఫ్రై చెప్పాం, దాల్ ఫ్రై 90 అంట. దాదింతటికే మనకి 270 రూపాయలు బిల్ అయింది. వంట చేసుకుని తింటే వాళ్ళకి 4 డబ్బులు డ్రైవర్కి మిగులుతుంది. ఏదో చేసుకున్నా వాళ్ళకి ఇంటి దగ్గర వంట అయితే ఎలా అయితే చేసుకుని తింటారో ఆ లెక్కలో మనకు కడుపు నిండా తినొచ్చు అనమాట. ఇక హోటల్ ఫుడ్ వచ్చేసి డాబాలో ఎప్పుడో ఒకసారి మనకి ఏదైనా టైమింగ్ లోడ్ అర్జెంట్ లోడ్ ఉన్నప్పుడు తినాలి, అంతేగాని మామూలు టైంలో ఎక్కువ తినకూడదు. మామూలు పొద్దున్న నాష్టా ఏదైనా ఉంటే నాష్టా చేసుకోవచ్చు, టిఫిన్ కానీ వడపావు కానీ ఏదో పూరీలు కానీ. మధ్యాహ్నం అంటే కంపల్సరీ వంట చేసుకుని తింటేనే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి.
ఏం పెద్దగా వాళ్ళు లోపల ఏం చేస్తారో ఎట్లా చేస్తారో వంట అనేది కూడా తెలీదు. ఏదో కాలే చేసి ఇస్తారో అప్పుడు తింటాం, అప్పుడు నోరు సల్లు పెట్టుకొని కడుపులో ఎక్కేసుకుంటాం రైట్ అంటాం అంతే. అది డైలీ మాత్రం కంటిన్యూ అయితే చేయదండి మన డ్రైవర్ అన్నలకి ముఖ్యంగా. టైం వచ్చేసి కరెక్ట్గా ఇప్పుడు మనకి 7 అయితే అవుతా ఉందన్నమాట. ప్రజెంట్గా మౌల్ దగ్గరలో అయితే వెళ్తూ ఉన్నాం. మనకి సోలాపూర్ పార్టీ వచ్చేసి ఫోన్ మీద ఫోన్ అయితే చేస్తూ ఉన్నాడు. మీరు 9 లోపల వచ్చేస్తే బండి అయితే అన్లోడ్ అయితే చేసుకుంటా, లేట్ అయిందనుకో రేపు నైట్ 9-10 తర్వాత అన్లోడింగ్ అయితే జరుగుతుంది, తొందరగా వచ్చి తట్టుకుంటే చూసుకున్నాను అయితే అది చెప్పాడు అనమాట. ఇక సర్లే అని చెప్పేసి మాకు కూడా టైం లేక ఎక్కడ ఆపుకోలేదు కదా, తొందరగా మనం వెళ్దామని చెప్పి అయితే వెళ్తూ ఉన్నాం. ఇక్కడ నుండి మనం లెఫ్ట్ కట్ చేసుకుని వెళ్ళిపోతే ఇది తుల్జాపూర్ వెళ్ళిపోతుంది. ఈ తుల్జాపూర్ రోడ్లో వచ్చి కొద్దిగా ముందు సైడ్లో ఎక్కడైనా పెట్టుకోమని అయితే చెప్పాడు అనమాట పార్టీ. ఇక్కడ నుండి మరి లెఫ్ట్ సైడ్ అన్న ఆటో వస్తుంది కదా అవుతుంది లెఫ్ట్ సైడ్ పార్టీ వచ్చేసి ఈ ఏరియాలో ఎక్కడైనా లెఫ్ట్ సైడ్లో అయితే బండి అయితే ఆపేసుకో, 9కి మా మనిషిని అయితే పంపించేస్తానని అయితే చెప్పాడు అనమాట. ఇక్కడ ఎక్కడైనా సైడ్ అయితే బండి అయితే ఆపేద్దాం. అంటే ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ కింద నుంచి రైట్ కట్ చేసుకుని ఏమన్నా సిటీలోకి వెళ్ళలేము తెలియదు మన అన్లోడింగ్ పాయింట్. ఏదేమైనా ఇక్కడ ఎక్కడైనా చూసుకుని సైడ్ పెట్టేసుకుందాం, ఎక్కడ పెట్టుకోవాలంటే తెలీదు, చూద్దాం. మొత్తానికి సోలాపూర్ సిటీలోకి వచ్చి అన్లోడింగ్ అయితే జరుగుతూ ఉంది. వెనకాల రివర్స్ అయితే కొట్టి పెట్టేశాం. ముందు గ్రిల్ వచ్చేసి ఎత్తి పెట్టాను, ఎందుకంటే ఇంకా కంటిన్యూగా జర్నీ అయితే చేశాను కదా, వేడి ఉంటుందని చెప్పి కొద్దిగా చల్ల అవుతుందని తెరిచిపెట్టాను. వెనకాల చూద్దాం. అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. పట్టాలన్నీ ఉప్పిన తర్వాత వెనకాల ఫస్ట్ పార్ట్ ఇది వచ్చేసి ఇక్కడైతే ఈ అంగిట్లో అయితే దించుతూ ఉన్నారు అనమాట. మామూలుగా వచ్చేసి పగల నో ఎంట్రీ, మళ్ళీ ఈరోజు అన్లోడ్ కాకపోతే రేపు నైట్కి మళ్ళీ ఈ టైంకి ఇక్కడికి వచ్చి అన్లోడ్ అయితే చేసుకోవాలా. అందుకే ఫస్ట్ పార్ట్ ఇది అన్లోడ్ అయితే చేసుకుంటున్నాం. తర్వాత పార్ట్ ఇది వచ్చేసి చూద్దాం మళ్ళీ తర్వాత ఆ పార్టీకి మరి ఇది అన్లోడ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో చూసి తర్వాత ఆ పార్టీకి కాల్ చేసి మాట్లాడదాం. అన్లోడ్ చేస్తానంటే ఆయన కూడా అన్లోడ్ అయితే చేయించేసుకుందాం. మా ఆయనది ఎక్కడుంది ఏంటో తెలీదు, చూసుకున్నాం. మొత్తానికి ఇదంతా సోలాపూర్ ఊర్లో. అక్కడి నుంచి ఏదో అనుకున్నాం, ఏదో జరిగింది అనమాట. ఏదో ఈరోజు అన్లోడ్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది అనుకున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఒక పార్టీ అయితే అన్లోడ్ చేసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో పార్టీ ఇవాళ నైట్ 8:30 ఆ టైంకి అన్లోడ్ చేస్తానంటే చెప్పాడు అనమాట. ఇంకేం చేద్దాం, వచ్చాము. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మధ్యాహ్నం ఇంకా మనం ఇక్కడ బయట ఫుడ్ తింటాం కదా, ఇంక ఇక్కడే అన్నం చేస్తున్నాం. పప్పుకి అయితే పెట్టేస్తామన్నమాట. మన మమ్మది బాయ్ పప్పు అయితే చేస్తూ ఉన్నాడు. ఈరోజు గుమ్మగుమ్మలు ఆడాల్సింది అనమాట పప్పు. కొత్తిమీర కూడా బాగానే వలుస్తూ ఉన్నాడు అనమాట. వాసన రావాలనో ఏంటో తెలియదు, చూద్దాం మరి ఈరోజు ఎలా ఉంటుంది ఏంటో. మొత్తానికి ఇంకా ఈరోజు అంతా డే అంతా హాలిడే, ఇంకా మాకంతా హ్యాపీగా తినాలా పడుకోవాలా. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా అన్న ఏదో మాట్లాడతారు. మా వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఈ పని అంటే చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఎంటర్టైన్మెంట్ గా ఉంటేనే చేయండి, మీకు వీడియో నచ్చినట్టు అయితేనే, లేకపోతే చేయదండి. రూట్లు అలాంటివన్నీ కొంచెం దాంట్లో మీరు కొంచెం అబ్జర్వేషన్ మీకు నచ్చినట్టుగా హ్యాపీ అనిపించి మీ మనసుకు హ్యాపీ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూశారు కదా మన మహమ్మద్ భాయ్ కూడా లాస్ట్కి మహమ్మద్ భాయ్తో ఎప్పుడైతే మాట్లాడతాడో అనుకున్నాడో లాస్ట్కి అతను కూడా మాట్లాడేసాడు మొత్తానికి. చూద్దాం మరి ఇంకా ఈరోజు నైట్కి ఎలా ఉంటుంది ఏంటో. పప్పు అన్నం అయితే తీసుకుంటున్నాం అనమాట. రోజు అన్నం ఎక్కువ అయిపోతా ఉంది, రోజు సద్దన్నం తింటా ఉన్నాం. అందుకే ఈరోజు వచ్చేసి కరెక్ట్గా బియ్యం తక్కువ వేసామనమాట. గ్లాసున్నర వేస్తే ఇంకా 2 పూటలకు ఆరాముగా అయిపోతుంది. అన్నకి తెలియక జగ్గు అయితే ఉంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, దాంతోనే వేసేవాడు అనమాట. ఇంకా రోజు ఈరోజు చేసిన వంట రేపు పొద్దున టిఫిన్ అవుతుంది, మధ్యాహ్నం భోజనం అవుతుంది. మధ్యాహ్నం అది బాగుంటే అవుతుంది, లేకపోతే వేడికి ఎండికి బండ్లో వచ్చేసి అన్నం పాడైపోతుంది అనమాట తొందరగా. ఇంకా రోజు వేస్ట్ అయ్యేది అనమాట. ఇంకా అంటే అన్నే చేస్తూనే ఉండేవాడు అనమాట. నేనైతే ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు వంటదంతా, అన్న చూసుకుంటూ పోతున్నాడు. ఈరోజు ఎలాగో ఖాళీ ఉన్నాను కాబట్టి అన్న అట్లా కాదన్న ఇది దీంతో వేస్తే బాగుంటుంది, కరెక్ట్గా అన్నం కూడా సరిపోతుంది అన్న అని చెప్పి కొద్దిగా ఐడియాలు ఇచ్చి ఈరోజు ఫ్రీగా ఉన్నాను కాబట్టి ఇలా చేసేసుకున్నాం. చూద్దాం మరి ఇంకా వంట గింట అయిన తర్వాత నైట్ 100 ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే అది కూడా చూస్తున్నాం. వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు 10:30 అయితే అవుతా ఉంది. పార్టీ వచ్చేసి ముందైతే వెళ్తా ఉన్నాడు అంటే ఆయనే పార్టీ, ఇంకా ఆయన వెనక మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. మరి ఎక్కడ ఏంటో తెలియదు, ఆయన షాప్ ఎక్కడ ఉందో మళ్ళీ అక్కడికైతే తీసుకుని అయితే వెళ్తా ఉన్నాడు. ఆయన వెనకైతే ఫాలో అవుతాం. ఒక పార్టీది నిన్న నైట్కి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. ఈరోజు ఇంకొక పార్టీ ఇది అన్లోడింగ్ పాయింట్లో అయితే బండి అయితే తీసుకుని వచ్చేసాం.
ఎలా అన్లోడ్ చేస్తారు ఏంటనేది వెనకాల ఒకసారి చూద్దాం. ఈ సందులో అయితే బండి తీసుకుని వచ్చి ఇక్కడైతే పెట్టిచ్చేసారనమాట. మొత్తానికి అన్లోడ్ వచ్చేసి ఇలా అయితే చేస్తూ ఉన్నారు. టైం వచ్చేసి కరెక్ట్గా మనకి 11:30 అయితే అవుతా ఉందన్నమాట. సరే చూద్దాం. మళ్ళీ ఇంక ఇక్కడ అన్లోడ్ చేసుకొని ఎక్కడైనా సేఫ్టీ ప్లేస్లో పెట్టేసుకుని మార్నింగ్ ఏదైనా లోడ్ ఏదైనా ఉంటే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి సెట్ చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఈశ్వర్ ట్రక్ వాల్గోస్. మన వీడియోలో చూసే వాళ్ళు ముందుగా లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం అంకలేశ్వర్ నుండి ఆ సోలాపూర్కి సాల్ట్ లోడ్ అయితే తీసుకొచ్చేసాం కదా. ఆ సాల్ట్ లోడ్ వచ్చేసి 2 రోజులు అయితే పట్టిందనమాట. 2 పార్టీలు లోడ్ అయితే తీసుకొచ్చేసాం. ఒక పార్టీ నైట్లో ఒక రోజు అయితే వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు ఇంకొక పార్టీ నైట్లో అన్లోడ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా మొన్న కాల్ అయితే అయిపోయింది. నిన్నంతా ఆఫీస్ దగ్గరే ఉన్నాం. లోడింగ్ వచ్చేసి ఏం రాలేదు. మార్కెట్ స్లోగా ఉంది, ఏదన్నా వస్తే చెప్తామని అయితే అన్నాడు అనమాట ట్రాన్స్పోర్ట్ ఆయన. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా నైట్ ఇక్కడ సోలాపూర్లో వాళ్ళ ఆఫీస్ దగ్గర పెట్టుకునే దానికి మంచిగా అయితే ఉండదు అనమాట ప్లేసు. నైట్లో ఈ తాగిన వాళ్ళు వాళ్ళేళ్ళు మొబైల్ లాక్కోవడము, లేదంటే డీజిల్ దొంగతనం అవ్వడము అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఆఫీస్ ఆయనకు సంబంధించిన వాళ్ళది ఒక పార్కింగ్ అయితే ఉందన్నమాట, పార్కింగ్ ప్లేస్. ఆ పార్కింగ్ ప్లేస్లో బండి నైట్ ఆర్డర్ అయితే చేసేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చెన్నైకి లోడ్ అయితే సెట్ అయింది, ఒకటి చెన్నైకి ఉంది, నువ్వు ఆఫీస్ దగ్గర రమ్మని అయితే చెప్పాడు అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ నుంచి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ డైరెక్ట్గా మీరు చూసినట్లయితే ఈ రోడ్ వచ్చేసి ఇది హైదరాబాద్ వెళ్తుంది అనమాట. ఇంక ఇట్లా వెళ్తే ముంబై వెళ్తుంది మనం వచ్చిన దారి. ఇంకొక విషయం, మనకి అంకలేశ్వర్ నుండి సోలాపూర్కి మనం సాల్ట్ లోడ్ తీసుకొచ్చాం కదా, మనకి ఎంత ఖర్చు అయింది, ఎంత బెనిఫిట్ అయింది అంటే అది చెప్తాను మీకు ఈ వీడియోలోన. మనకి అక్కడి నుంచి వచ్చేటప్పుడు 30 టన్నులకు గాను మనకి 1800 టన్ అయితే రాశాడు. 30 టన్నులకు గాను మనకి 54,000 కిరాయి అవుతుంది సాల్ట్ది. ఆ 54,000 వచ్చేసి మనకి లోడింగ్ అన్లోడింగ్ ఖర్చు 4,500 అయితే ఖర్చు అయితే వచ్చేసింది. టోల్ గేట్లు వచ్చేసి 4,100 అయితే వచ్చిందనమాట. దాని తర్వాత మనకి డీజిల్ వచ్చేసి 25,000 డీజిల్. ఈ లెక్కలో నీటికి మనం లెక్కేసుకున్నాం అనమాట. ఇక్కడికి మనకి 744 కిలోమీటర్లు అయింది. దానికి లెక్క 3 లెక్క మైలేజ్ లెక్కేసుకున్నా కూడా మనకి 25,000 డీజిల్ అయితే తగ్గుతుంది అనమాట. అయిన తర్వాత వచ్చేసి మనకి ఇంకా పీసీలు వచ్చేసి 1000 రూపాయలు పీసీ, మొత్తం ఖర్చు వచ్చేసి 40,200 ఖర్చు అయితే అయింది. దాని తర్వాత 54,000 40,200 తీసేస్తే మనకి 13,800 మనకి బెనిఫిట్ అయితే ఉందన్నమాట. ఇంకా మనం ఏదో ఇంకా డౌన్లో వచ్చాం కాబట్టి అంత 15,000 13,000 ఖర్చులను పోను ఈ మాత్రం అయితే మిగులుతుంది. నెక్స్ట్ మళ్ళీ వీడియోలో చూద్దాం. మనం లోడింగ్ ప్రాసెస్ ఏదైనా ఉంటే అక్కడ లోడింగ్కి వెళ్ళిన తర్వాత అది ఏం లోడ్ ఎలా చేస్తారనేది మళ్ళీ మీకు వీడియో రూపంలో చూపడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి జైలు నుంచి స్టార్ట్ చేద్దాం.